హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరూ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అల్లూరి సీతారామరాజు కృష్ణ గారి 100వ సినిమా ఇది. యాక్చువల్గా ఇది మొన్న మేడే రోజున చేయాలి, ఎందుకంటే ఇది రిలీజ్ అయింది కూడా మేడే రోజునే. యాక్చువల్గా May 1 1974లో రిలీజ్ అయినట్టుంది. 1974లో రిలీజ్ అయింది సినిమా. చాలా చక్కటి విజయం సాధించింది. ఎందుకంటే స్వాతంత్ర పౌరుషాగ్ని రగిలించిన ఒక విప్లవ వీరుడి గాథ ఇది. నిజంగా చెప్పుకోవాలంటే సమరోత్సవ గాథ అనొచ్చు. నిజంగా అద్భుతం అని చెప్పచ్చు. నిజంగా చాలా విధంగా చెప్పుకుంటే ఈ సైడు అంటే గోదావరి తీరంలో ఆయన రేపిన విప్లవ ఛాయలు అంతా ఇంత కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ శాతం మనకి విప్లవ వీరులు అందరూ కూడా ఉత్తరాదిని ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే సుభాష్ బెంగాల్ దగ్గర నుంచి చూసుకున్నా ఏ విధంగా చూసినా తమిళనాడు నుంచి కూడా తక్కువ. మనకి దక్షిణాది వీరులు చాలామంది లిమిటెడ్గా ఉంటారు, ఉత్తరాది వీరులు ఎక్కువగా కనబడుతుంటారు. ఎందుకంటే అటు సైడ్ నుంచి ఉద్యమం ఎక్కువగా ఊపందుకుంది కాబట్టి. కానీ అలా దక్షిణాది పదాన్ని చూసుకుంటే చాలా తక్కువ మంది, ఒక కట్టబొమ్మన, ఒక అల్లూరి సీతారామరాజు, అలాగే కొంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వీరు అంటే ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడారు. అయితే అంత గొప్ప విప్లవ వీరుల మధ్యలో వీరు మనకి కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ అల్లూరి సీతారామరాజు గారు కానీ కట్టబొమ్మన గారు కానీ, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు, ఆయన ఎఫెక్ట్ దక్షిణాది సైడ్ అయితే చాలా ఎక్కువ ఉంది నిజం చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఇప్పటికీ ఆయన విగ్రహాలు తెలుగు తీరాల్లో, ముఖ్యంగా గోదావరి తీరాల్లోని విశాఖపట్నం కానీ అలాగే మన్యం తీరాల్లో మనం చూసుకుంటే విధంగా శ్రీకాకుళం నుంచి దాదాపుగా మనకి ఇలాగ ఈ కృష్ణా జిల్లా వరకు కూడా గోదావరి తీరాలు ముగిసే వరకు వారి ఏంటంటారు దాని ప్రభావం అంతా ఇంత కాదు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో కానీ వారిని దైవంలా కొలిచేవారు ఉన్నారు ఏకంగాను చాలా వరకు కూడా. సో ఆ విధంగా చూసుకుంటే వారి జీవితానికి సంబంధించి అంటే వారి బయోపిక్కి సంబంధించి కృష్ణ గారి సినిమా తీసుకోవటం, ఆ విధంగా ఆయన 100వ సినిమాని పరిపూర్ణం చేసుకోవటం జరిగిందనమాట. అయితే ఈ సినిమాకి ముందు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అంతకుముందు 1968లో అనుకుంటా అసాధ్యుడు అనే సినిమా వచ్చింది కృష్ణ గారిది. అదొక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. అందులో ఒక దగ్గర విలన్ల నుంచి తప్పించుకునేందుకు అది వి రామచంద్రరావు గారు అనే డైరెక్టర్ చేశారు సినిమాని. అందులో విలన్ల నుంచి తప్పించుకునేందుకు కృష్ణ గారు ఏం చేస్తారంటే అక్కడ ఒక నాటకం వేస్తూ ఉంటే అల్లూరి సీతారామరాజు గెటప్లో వేసినప్పుడు అక్కడ వి రామచంద్రరావు గారు ఒక నిమిషం షాక్ అయ్యారట. ఎందుకంటే ఆయన ఆ ఆహార్యానికి అతుక్కున్నట్టుగా సరిపోయారు. దాదాపుగా 68 అంటే 74 అంటే 6 ఏళ్ళు కదా, పెద్దగా డిఫరెన్స్ లేదు. అయితే అతుక్కున్నట్టుగా సరిపోవడంతో వి రామచంద్రరావు గారు ఒక్కసారిగా స్టన్ అయ్యి, సార్ మీరు ఇది సినిమా ఏమైనా తీస్తే బాగుంటుందేమో అల్లూరి సీతారామరాజు అనేటప్పటికి కృష్ణ గారు మళ్ళీ తర్వాత ఏదో సినిమాల్లో పడిపోవడం. అయితే కృష్ణ గారు స్క్రిప్ట్ రెడీ చేయించుకుంటున్నారు. ఇదే సందర్భంలో రామారావు గారు కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేయించుకొని మొత్తం వెళ్దామని చూడటం, రామారావు గారితో పాటు శోభన్ బాబు గారు కూడా ఒకంత ప్రయత్నించారని తెలియడంతో, అయితే రామారావు గారు ఎక్కువగా ప్రయత్నించారని తెలిసింది. అయితే కృష్ణ గారు ఈ సినిమా చేస్తున్నారని తెలియడంతో రామారావు గారు ఒక సందర్భంలో బ్రదర్ మేము ఆ చిత్రాన్ని చేస్తున్నాం, మీరు విరమించుకోండి అన్నట్టుగా చెప్పారట. చెప్తే అయితే కృష్ణ గారు రామారావు గారికి విపరీతమైన అభిమాని. నిజం చెప్పుకోవాలంటే వారిద్దరి మధ్యన ఏవో చిన్న వివాదాలు ఆ పార్టీల పరంగా ఉంటాయి తప్ప రాజకీయ పార్టీల పరంగా కృష్ణ గారే రామారావు గారికి విపరీతమైన అభిమాని. చిన్నప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్తోనే దాదాపుగా ఆయన వచ్చారు, తర్వాత ఎదిగారు. ఆయనకే పోటీగా ఎన్నో సినిమాలు తీశారు, అవి చాలా బాగా ఎదిగారని చెప్పచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే కృష్ణ గారు లేదు సార్ నేను చాలా ఇష్టపడి చేస్తున్నాను సినిమా అనడంతో ఆ సందర్భంలో రామారావు గారికి కృష్ణ గారి మీద ఒకంత కోపం కూడా వచ్చిందట. ఏంటి బ్రదర్ నేను ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి. కానీ ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యాక చూసి రామారావు గారు ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పుడు చూసి నేను చేసినా కూడా ఇంత గొప్పగా చేయలేను, కృష్ణ గారు బ్రదర్ చాలా అద్భుతంగా చేశారు, నిజంగా అది ఫెంటాస్టిక్ అని చెప్పేసారు. ఇంక చాలా అద్భుతం ఇది, ఎందుకంటే ఇంకెవరు సినిమా తీయలేరు, తీసినా కూడా వృధా ఇది సినిమా అని చెప్పేసి తీసినా కూడా ఇంకా నప్పించలేరు అంత బాగా. అంటే కృష్ణ గారు ఆ పాత్రలో అంతలా ఒదిగిపోయారు. నిజం చెప్పుకోవాలంటే ఒక అత్యుత్తమ నటుడి చేత ఇంకొక అత్యుత్తమ నటుడు ఆ విధంగా పొగడబడడం అనేటువంటి చాలా గొప్ప అనమాట. నిజం చెప్పుకోవాలంటే చాలా గొప్పగా కృష్ణ గారు సెట్ అయ్యారని చెప్పచ్చు. మరి ఆ దైవం సంబోధమో, ఆ విప్లవ వీరుల దినోత్సవం రోజు ఆ రిలీజ్ చేసిన తీరో లేదా ప్రారంభించిన ముహూర్తమో అన్నీ కలగలిపి కృష్ణ గారికి అపూర్వ విజయాన్ని అందించే తెలుగు సినిమాకి ఒక వైభవాన్ని అందించేయని చెప్పచ్చు. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కృష్ణ గారి విషయంలో. ఇక సినిమా డీటెయిల్స్కి వెళ్తే కనుక దర్శకత్వం వచ్చి వి రామచంద్రరావు గారు చేశారనుకున్నాం కదా, ఇక్కడ ఒక విషయం జరిగింది. వి రామచంద్రరావు గారు సగంలో చనిపోయారు. ఆయన సినిమా చేస్తుంటే ప్రీ క్లైమాక్స్ ముందు అనమాట, ఒక విధంగా చెప్పుకుంటే ఆఫ్టర్ ఇంటర్వెల్ ఏదో కొద్దిగా సినిమా అయ్యాక ఆయన చనిపోవడంతో చాలా రోజులు నిర్మాణం ఆగడంతో అప్పుడు ఏమైందంటే కేఎస్ఆర్ దాస్ గారిని కృష్ణ గారే కొంతమంది సలహాలు ఏం చేశారంటే కేఎస్ఆర్ దాస్ గారు వారితో చాలా సినిమాలకి చేశారు కృష్ణ గారితో. ఏది మోసగాడు ఆ సినిమాలన్నింటికీ పనిచేశారు, ఫైటింగ్కి వాటన్నిటికీ. అయితే ఈ యాక్షన్ సన్నివేశాలు కేఎస్ఆర్ దాస్ గారిని తీసుకొని
కృష్ణ గారే ఈ సినిమాని మిగతాదంతా కూడా నడిపించుకున్నారన్నమాట. కానీ గౌరవార్థం మాత్రం స్క్రీన్ మీద వేసినప్పుడు వి రామచంద్రరావు గారి పేరే వేశారు ఆయన. పైగా వి రామచంద్రరావు గారిని ఎందుకు తీసుకున్నారంటే ఆయనే ప్రిఫర్ చేశారు కాబట్టి అసాధ్యుడి సినిమాలో చూసి వారిని తీసుకోవడంతో వారు ఎక్కడ దాకా చేసి ఆ విధంగా కాలం చేయటం. కేఎస్ఆర్ దాస్ గారు కృష్ణ గారు కూడా చేసినప్పటికీ మనకి టైటిల్స్లో దర్శకత్వం వి రామచంద్రరావు గారు లేట్ అని అంటే ఆ విధంగా కనబడుతుంది, స్వర్గస్థులయ్యారు అన్నట్టుగా కనబడుతుంది అనమాట. అంటే ఆ విధంగా కృష్ణ గారు గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. నిజానికి కేఎస్ఆర్ దాస్ గారు కూడా స్టంట్స్లో సహకరించినందుకు వేసినట్టు ఉండొచ్చు, కానీ కృష్ణ గారు అయితే ఆయన పేరే వేసుకోలేదు. ఆ విధంగా ఆయన గౌరవాన్ని నిలబెట్టుకుని కృష్ణ గారు ఆ విధంగా కూడా విలువలు చాటుకున్నారు. ఆయన నిర్మాణం వచ్చి వారి తమ్ముళ్ళే అంటే సోదరులు జి హనుమంతరావు గారు, జి ఆదిశేషగిరి గారు పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై తీశారు కదా, పద్మాలయ పిక్చర్స్. సో ఆ విధంగాను రచన వచ్చి త్రిపురనేని మహారథి గారు చేశారు. అంటే ఈ మాటలు కానీ ఆ కథకి సంబంధించి కానీ అవన్నీ కూడా ఆయన తయారు చేశారు దగ్గర కూర్చొని. మొత్తం కథ అంతా కూడా ఆయన బయోపిక్ని తీసుకొని ఆయన ఏమేం చేశారు, చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారిని, వాళ్ళ తమ్ముళ్ళని, వారి సోదరులు కూడా ఆ మధ్యకాలం దాకా 10 ఏళ్ళ దాకా బతుకున్నట్టున్నారు. చాలా రోజులు ఆ మధ్యకాలంలో కూడా చూపించేవారు ఆయన. మరి ఆయన కాలం చేశారని చెప్పారు ఆ మధ్యకాలంలో ఉన్నారు. అయితే వారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకుని ఆయన ఎలా ఉండేవారు అవన్నీ కూడా చాలా బాగా తయారు చేసుకున్నారు. అనువాదం అంటే విధంగా బయోపిక్ నుంచి అనువాదం అంటారు, దాన్ని డబ్ చేసుకోవడం అంటారు. త్రిపురనేని మహారాజు గారు మొత్తం బాగా చూసుకున్నారు అనమాట. సంగీతం ఆదినారాయణరావు గారు. ఆదినారాయణరావు గారు అంటే మనకి అంజలి గారి భర్త, మనకి ఎవరు యాక్టర్ అంజలి గారు ఉన్నారు కదా, పాత యాక్టర్, మనకి సీతకం చేశారు, లవకుశలోని, ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు కదా, సీనియర్ యాక్టర్ అంజలి గారి భర్త. వీరు చాలా పాత సినిమాలు కొట్టారు మ్యూజిక్, అంటే పాత సినిమాలు మ్యూజిక్ కంపోజ్ చేశారు. మనకి భక్త తుకారాం అని నాగేశ్వరరావు గారి సినిమా ఉంటుంది. ఆ భక్త తుకారాం సినిమా వారు చేసిందే, అంతకుముందు సువర్ణ సుందరి కథ కానీ చాలా మంచి మంచి పాత సినిమాలన్నింటికి చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా అప్పట్లోనే ఆ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడే వారిని ఇష్టపడి అంజలి గారు చేసుకున్నారు, సువర్ణ సుందరి కథ సినిమా సందర్భంలోనూ ఎప్పుడూనూ. ఆ విధంగా ఆదినారాయణరావు గారు అనమాట మ్యూజిక్. ఆదినారాయణరావు గారు అంటే ఖచ్చితంగా ఘంటసాల మాస్టర్ పడాలి. నిజానికి ఘంటసాల మాస్టర్ పరిస్థితి ఆ టైంకి బాగోలేదు, అసలు గొంతు అయితే బయటికి రావట్లేదు, ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా ఘంటసాల మాస్టర్ని ఖచ్చితంగా పట్టుకొని ఆ పాట టైటిల్ సాంగ్ పాడించారు. భక్త తుకారాంకి ఇలాగే జరిగింది. భక్త తుకారాం టైంలో కూడా మాస్టర్ మీరు పాడవలసిందే అని బలవంతం చేయడంతో ఖచ్చితంగాను ఆయన లేదు నారాయణ నాకు ఓపిక లేదంటున్నా కూడా భక్త తుకారాంలో హరి ఓం అని సాంగ్ ఉంటుంది టైటిల్ సాంగ్, ఘనాఘన సుందరాని, అది ఇంకొక పాట ఎన్నో పాడించి మిగతా రామకృష్ణదాస్ గారితో పాడించారు. అలాగే ఇందులో ఘంటసాల మాస్టర్తో టైటిల్ సాంగ్ పాడించి రామకృష్ణ గారితోనూ బాలసుబ్రహ్మణ్యం గారితోనూ ఇంకా లేడీగా అయితే సుశీల్ గారు, ఎల్ఆర్ఎస్వరులు అందరితో పాడించారన్నమాట ఆ విధంగా. సో ఆ విధంగా ఆదినారాయణరావు గారు సంగీతం. గీత రచన అనుకున్నాం కదా, మెయిన్ టైటిల్ సాంగ్ తెలుగు వేర్లు ఎవరైనా శ్రీశ్రీ గారు రాశారు. శ్రీశ్రీ గారిది మన 30వ తారీఖునే జయంతి జరిగింది, మర్నాడు ఈ సినిమా రిలీజ్ అయిందనమాట. ఏప్రిల్ 30న జయంతి జరిగింది, అది మన వీడియో ఆల్రెడీ రన్ అవుతుంది, చూడండి వీడియో. అలాగే శ్రీశ్రీ గారు రాశారు టైటిల్ సాంగ్. దీనికి ఆయన ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది శ్రీశ్రీ గారికి. సో ఈ విధంగా శ్రీశ్రీ గారు, సి నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు, కొసరాజు గారు, ఆదినారాయణరావు గారు వీళ్ళందరూ కూడా అంటే రచనలో సహకరించారు. సి నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు అంటే మనకి ఆల్రెడీ కొసరాజు గారు వీళ్ళందరూ పాటలు రాస్తారు. ఆదినారాయణరావు గారు ఏదో ఒక పద్యానికి సంబంధించి ఆయన సహకరించారు అనుకుంటాను. సంభాషణలు కూడా అంటే మాటలు కూడా అనుకున్నాం కదా త్రిపురనేని మహారాజు. ఫోటోగ్రఫీ విఎస్ఆర్ స్వామి గారు. విఎస్ఆర్ స్వామి గారు అంటే దాదాపు బాలకృష్ణ గారు నరసింహనాయుడు సినిమా దాకా కూడా చేసుకుంటూ వచ్చేసారు ఆయన. అంతకుముందు తర్వాత కూడా చేశారు. ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రాఫర్ అని చెప్పొచ్చు ఆయన. ఆ హార్సిలీ హిల్స్ ఆ కవర్ చేయడం, ఆ అడవులన్నీ కూడా చాలా బాగా కవర్ చేశారు. సినిమా అంతా కూడా చిత్తూరు జిల్లా హార్సిలీ హిల్స్లో తీశారని చెప్పొచ్చు. సో రిలీజింగ్ చెప్పుకున్నాం కదా, 1/5/1974 మేడే రోజున కార్మిక దినోత్సవం రోజున స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఒక మంచి సినిమాని, విప్లవానికి సంబంధించిన సినిమాని రిలీజ్ చేశారు. చాలా గొప్ప సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక ప్లాట్ వివరానికి వెళ్తే కనుక మనం అదే చిన్నప్పుడే ఆయన ఒక అక్కడ అప్పట్లో బ్రిటిష్ పాలన కదా, అక్కడ ఉన్న దొరగారి అబ్బాయిని నెత్తిమించి, అంటే చిన్నప్పుడు మనం జంపింగ్లు చేసేవాళ్ళం కదా, వీపు మించి ఇలా పెట్టుకుంటే చేయి పెట్టి దూకేవాళ్ళం. చాలామందికి ఆ అలవాట్లు ఉండేవి, చాలా ఆటలు ఉండేవి మా చిన్నప్పుడు. ఇలా ఎవరన్నా వంగిన వాళ్ళు వీపు మీద చేయి పెట్టి దూకడం, లేదా వాళ్ళ మించి జంప్ చేయడం అలాంటివి చేసేవారు. అలాగే ఆయన ఫస్ట్నే ఎంట్రన్స్లోనే కూర్చున్నప్పుడు ఈ టైటిల్లో రమేష్ బాబు గారిని తీసుకున్నారు. ఆ చిన్నప్పుడు పాత్రకి ఒక 5 నిమిషాల పాత్రకి ఆయన్ని రమేష్ బాబు గారిని, అంటే వీరు పెద్ద అబ్బాయిని తీసుకున్నారు. ఆయన నమస్కారంతో సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట, సూర్య నమస్కారంతో. అక్కడ చిన్న శ్లోకం అది రావడం అది జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ టైటిల్లోనే మనకు సాంగ్ పడుతుంది. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, అదే జనించిన విప్లవాగ్ని ఈరోజు, రగిలింది విప్లవాగ్ని ఈరోజు అని. అందులోనే అదే ఆ విప్లవాగ్ని పేరే అల్లూరి సీతారామరాజు అని టైటిల్ సాంగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది టైటిల్ సాంగ్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది మొత్తం. అంటే టైటిల్స్ రన్ అవుతున్నంతసేపు వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ రమేష్ బాబు గారు అంటే చిన్నప్పుడు అల్లూరి సీతారామరాజు గారి నుంచి ఒక అబ్బాయి దూకుతాడు అంటే దొరగారు అబ్బాయి. దాంతో అతను కొట్టడంతో అక్కడ మాస్టర్ అతనికి క్షమాపణ చెప్పి నువ్వు అలా కొట్టడానికి వీలేదంటే ఈ బానిస బతుకు నాకు అక్కర్లేదు, ఈ బానిస చదువులు నాకు అక్కర్లేదు అంటారు. అలాగనేసి ఆయన ఏం చేస్తారంటే అలా వెళ్ళిపోయి తనకి నచ్చిన చోట చదువుకుని ఆ విధంగా అలా పెరిగి పెద్దవారు అవుతుంటారు. ఇంట్లో అందరూ అంటుంటారు అనమాట, ఎందుకురా విప్లవ భావాలు అవన్నీ. ఇదిగాక కూడా తల్లి వివాహం చేసుకోమంటే చేసుకోకుండా, అదే అవన్నీ అవ్వకుండా, లేదమ్మా అంతా నలిగిపోతున్నావు, బానిస కూడి తినకూడదు మనం అని చెప్పేసి చెప్పటం.
ఆ విధంగా తల్లిదండ్రులు బాధపడుతున్నప్పటికీ ఒప్పుకోడు ఆయన. తమ్ముడు చెప్తారు, అందరూ చెప్తారు, ఎవరు చెప్పినప్పటికీ ఆయన అదేను. ఈలోగా ఆయనకి వివాహం చేద్దామని అక్కడ అనుకోకుండా ఎవరిని విజయ నిర్మల్ గారిని కూడా చూస్తారు. ఎవరు విజయ నిర్మల్ గారు అయితే ఆయన్ని ఇష్టపడతారు అన్నమాట. అంటే స్నేహితుడు ఇతను ఎవరు శ్రీధర్ గారికి స్నేహితుడు అవుతాడు. శ్రీధర్ గారి చెల్లె ఇప్పుడు విజయ నిర్మల్ గారు. ఆవిడకి పెళ్లి చూపులు చూసేటప్పుడు మిక్కిలినేని గారు ఆవిడ తండ్రిగా నటించారు. మిక్కిలినేని గారు అంటారు, ఎవరు అబ్బాయి అంటేనే మా స్నేహితుడే సీతారామరాజు, వ్యక్తిత్వం చాలా మంచిదంటే ఆ కృష్ణరాజు గారి అబ్బాయే కదా, చాలా మంచివాడు, నాకు తెలుసు, ఆల్రెడీ ఐడియా ఉంది, కానీ మరి ఒప్పుకోడా అంటే లేదు ఒప్పుకుంటాడని చెప్పేసి అన్నప్పుడు అతను ఒకానొక సందర్భంలో వచ్చి కలిసి, నేను మళ్ళీ కార్తీక పౌర్ణమికి తిరిగి వస్తాను, వచ్చి నీకు వివరం చెప్తాను, అప్పటిదాకా మరి వెయిట్ చేయి, లేదంటే తర్వాత నీ ఇష్టం అని చెప్పేస్తాడు. ఆవిడ వేచి ఉంటుంది. వచ్చినప్పుడు కృష్ణ గారు మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడంలో, అంటే దేశం అంతా పర్యటిస్తారు ఆయన, అనేక మంది నాయకులను కలుస్తారు, అనేక మంది పెద్దవాళ్ళని కలుస్తారు, కలిసి దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అవన్నీ అవగాహన చేసుకొని తిరిగి వచ్చాక చేసుకోలేనని చెప్తారు. లేదు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, పరిస్థితి బాగోలేదు, ఇటువంటి సమయంలో మనం వివాహం ఇవి అని అనుకోవడం అనవసరం, నువ్వు ఎప్పటికీ కూడా నా గుండెల్లో ఉంటావు అన్నట్టుగా చెప్పేసి కృష్ణ గారు వెళ్ళిపోవడంతో ఆవిడ కోపం వచ్చి మిక్కిలినేని గారు ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ ఆవిడ ఆ గంప తీసుకొస్తుంటారు కదా, పెళ్లి కూతురుని ఎత్తి తీసుకొచ్చే గంపలోనే ఆవిడ కాలం చేసేస్తారు. అంటే అంతని అంత గుండెల్లో పెట్టేసుకుంటారన్నమాట. పెట్టేసుకోవడంతో ఆవిడ చనిపోయినప్పుడు పాపం ఏం చేస్తారంటే కృష్ణ గారు చూస్తే పాపం శ్రీధర్ అంటారు, రామరాజు నిన్నే మనసులో నింపుకొని చనిపోయిందంటేనే, అందుకే ఆవిడ కూడా నా మనసులో ఎప్పుడు ఉంటారు, నాకు ఇంకా పెళ్లి వివాహం అవేం అవసరం లేదు, ఆవిడే నా భార్య, నేను ఇక్కడి నుంచి సీతారామరాజుగానే వెలుగుతానని చెప్పేసి చెప్పడంతో ఆ విధంగా సీతారామరాజు అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చారన్నమాట. అంటే రామరాజు అనే పేరు సీతను ఆ విధంగా చేర్చి జస్టిఫికేషన్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా అంత అంటే జరగలేదని కొంతమంది వాదించినప్పటికీ, కొంతమంది మాత్రం అంటే వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఈ విధంగా జరగడంతోనే ఆయన ఆ పేరుని అలా మార్చుకున్నారని, చాలా వరకు బయోపిక్ని చాలా రియలిస్టిక్గా తీశారని చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా తడబాట్లు తొత్తురుబాట్లు లేకుండా సినిమా చాలా రియలిస్టిక్గా ఉంటుంది, బాగా తీసుకొచ్చారు ఆ సినిమా విషయంలో. ఈ విధంగా ఆవిడ కాలం చేయడం ఇంకా అక్కడ ఆయన ఇంకా ప్రపంచం అయ్యి అన్ని వైపులా తిరుగుతూ ఒక దగ్గర గూడెం ఉంటుంది కదా, అక్కడ ఎవరో చంద్రమోహన్ గారు మంజుల గారు ఇద్దరు జంట కింద సరదాగా ఆడుకుంటూ వాళ్ళు ఏదో ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ గూడెంలో త్యాగరాజు గారు అధికారిగా ఉంటారు. త్యాగరాజు గారు వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటారు అన్నమాట. హింసిస్తూ ఉండడంతో వీళ్ళందరి మీదకి వెళ్ళి కృష్ణ గారు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకి కూల్ డబ్బులు ఇమ్మంటే అతను ఇవ్వడు త్యాగరాజు గారు. దాంతో వాళ్ళని బెదిరించి గట్టిగా ఇచ్చి ఇవ్వండి అనడంతో గుమ్మడి గారు కానీ అక్కడ ఉండే కాంతారావు గారు, అక్కడ ఉండే ప్రభాకర్ రెడ్డి గారు, మొత్తం అందరూ కూడా వీరితో కలుస్తారు. కాంతారావు గారు కాసేపు తటపడేస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత అతను కూడా ఈ బానిస కూడా నేను తినలేనని చెప్పేసి ఆయన కూడా కలవటం, రావు గోపాలరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒక వర్గం కింద ఏర్పడి ఇంకా అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద దాడులు అన్నమాట. అంటే వాళ్ళ ఆయుధాలు దాస్తే ఆయుధాల మీద దాడులు చేస్తారు, వాళ్ళు అలాగే ప్రజలను హింసిస్తుంటారు. ఒకానొక సందర్భంలో జయంతి గారు ఉంటారు, ఎవరో కాంతారావు గారి భార్య, ఆవిడ పాపం చిన్న పాపను కంటే ఆ పాపను చంపేస్తారు ఆవిడ కాళ్ళ ముందే, ఎంత నెల పాపని బాబును చంపేయడంతో కృష్ణ గారికి విసుకెత్తిపోయి జగ్గారావు గారు చేశారు ఆ క్యారెక్టర్, ఫారెందర్ క్యారెక్టర్, అదే ఎవరంటారు గవర్నర్ జనరల్ క్యారెక్టర్తో. దాంతో అతను చంపేయడంతో ఇంక మొత్తం ఆ మన్యమంతా అట్టుడిగిపోతుందన్నమాట. దాంతో ఇంకేమవుతుందంటే ఈయన విప్లవ వీరుడిగా ఎదిగిపోతున్నాడని తెలిసి ఎలాగైనా విప్లవాన్ని అణచాలని రూతర్ఫర్డ్ని తీసుకొస్తారు. రూతర్ఫర్డ్ క్యారెక్టర్ జగ్గయ్య గారు చింపేశారని చెప్పొచ్చు నిజంగా జగ్గయ్య గారు. ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన ఎమోషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా చేశారని చెప్పొచ్చు. నిజంగా జగ్గయ్య గారిని నిజంగా చూస్తుంటే ఒక ఫారెన్ ఉన్నట్టు ఉంటుంది అందులో, ఆయన ప్రవర్తించే తీరు కానీ అదంతాను. ఆయన కూడా ఎలాగోలా ఈయన్ని దారికి తెచ్చుకోవాలని అన్ని విధాలా ప్రయత్నించడం. అయితే మధ్యలో మనకి మంచి మంచి పాటలు వస్తుంటాయి, విప్లవానికి సంబంధించిన సాంగ్స్ కానీ అవన్నీ కూడా, అందుకో మహారాజా సేవలు అందుకో అని చెప్పేసి ఆ పాట కానీ, కొండదేవరా నిన్ను కొలిచే అని చెప్పేసి పాట కానీ కొసరాజు గారు రాసింది. ఆ తర్వాత ఓ విప్లవ జ్యోతి జోహార్ జోహార్ అని పాట కానీ, వందే మాత్రం, ఇవన్నీ కూడా పాటలు సినిమాలో సిచ్యువేషనల్గా ఉంటాయి. చివరిలో విప్లవ జ్యోతి జోహార్ జోహార్ అని సాంగ్ అనుకుంటాను. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఆవిడ దగ్గర కార్తీక పౌర్ణమికి వచ్చాడని ఎవరు కృష్ణ గారు. ఆ టైంలో విజయ నిర్మల్ గారికి ఒక సాంగ్ ఉంటుంది, వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తాడు నెలరాజు అని. యాక్చువల్గా సి నారాయణ రెడ్డి గారు రాశారు ఆ పాట, ఎక్సలెంట్ సాంగ్ అది, నిజంగా చాలా మంచి పాట అన్నమాట. ఎప్పుడు కూడా అద్భుతం అని చెప్పుకోవాలి. కార్తీక పౌర్ణమి వేళలో అనే సాంగ్ ఉంటుంది, సుశీల్ గారు చాలా అందంగా పాడారు ఆ పాటను, అయితే మటుకి అద్భుతం. తర్వాత విప్లవం మరణించడు వీరుడు మరణించడు అనే పాటలు కానీ అవన్నీ కూడా చివరిలో కొన్ని బిట్లుగా సాంగ్స్ వస్తుంటాయి వెనక నుంచి. అలాగే ఈ మధ్యలో వీళ్ళందరినీ రెచ్చగొట్టినప్పుడు టైటిల్ సాంగ్ ఉంటుంది, తెలుగు వీరులేవరా దీక్షభూని సాగరా. యాక్చువల్గా రూదర్ఫర్డ్ వచ్చి వీళ్ళ మీద తిరగబడినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో అన్నీ దొంగిలిస్తారు. యాక్చువల్గా ఈ పోలీస్ స్టేషన్ మనకి రాజమండ్రి దగ్గర దేవీపట్నంలో ఉంది. దేవీపట్నంలోని పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారని చెప్తారు. రాజమండ్రికి దగ్గరలో లోపల, పశ్చిమ గోదావరి జిల్లా, అంటే అది తూర్పుగోదావరి జిల్లాలోనే. ఇప్పుడు అది అలా లోపలికి అనమాట. ఒకప్పుడు అంతా కలిసి ఉండేవి కదా.
రాజమండ్రి దగ్గర దేవీపట్నం దగ్గర ఆ పోలీస్ స్టేషన్ ఎప్పటికీ కూడా అలాగా ఒక ఏంటంటే రౌండ్ సర్కిల్ చేసి ఉంచారు వారి గురించి. అంటే ఈ పోలీస్ స్టేషన్ కొంచెం బాగు చేయించారు, మాన్యుమెంట్గా ఉంచారన్నమాట. సో ఆ విధంగానే ఆ పోలీస్ స్టేషన్ మీద ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఆయుధాలు అవన్నీ ఎత్తుకుపోతారు. ఆ టైంలోనే పాట మాట తెలుగు వీరులు ఎవరా దీక్షభూని సాగరా అని చెప్పేసి ఎవరో శ్రీశ్రీ గారు రాసిన పాట చెప్పుకున్నాం కదా, వారికి ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చిందని. చాలా మంచి పాట, దాన్నే ఘంటసాల మాస్టర్ పాడారు ఈ సినిమాలో. ఘంటసాల మాస్టర్ పాడిన ఒకే ఒక పాట అదే, ఆదినారాయణరావు గారి ఇష్టం మీద, అది కూడా ఆయన ఇంకా వదులుకోలేక మాస్టర్ పాడవలసిందే నాకు సెంటిమెంట్ అని చెప్పడంతో ఇంకా ఆయన పాపం పాడారు. అయితే ఇందులో వి రామకృష్ణ గారి గొంతు కూడా ఉంటుంది. అంటే సైడ్ని ఉంటారు కదా వాళ్ళు, ఎవరు గుమ్మడి గారు వీళ్ళందరూ, వాళ్ళ గొంతులకు వి రామకృష్ణ గారు, కృష్ణ గారికి ఘంటసాల మాస్టర్ పాడారు. సో ఈ విధంగా చూసుకుంటే పాటలన్నీ కూడా మధ్యలో మంచి రేజింగ్గా ఉంటాయి అన్నమాట. ఇంకా రూథర్ఫర్డ్ ఇంక అతన్ని భరించలేడు, అంటే జగ్గయ్య గారి క్యారెక్టర్ ఉంటుంది కదా, అతను ఇంకా భరించలేకపోతుంటాడు. ఒకరోజు పిలిపిస్తాడు ఎవరిని, అందరినీ బంధించేసి, కొంతమంది ఎవరిని చంద్రమోహన్ గారిని మంజుల్ని బంధించి. అక్కడ కృష్ణ గారి ప్లానింగ్ బాగుంటుంది. ఇందులో స్టంట్స్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే నిజంగా తిరగబడినట్టు, బాణాలు వేసినట్టు, నేర్చుకున్నట్టు. కేసర్ దాస్ గారు చాలా బాగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఉదయం కొండల మీద ఫైట్ ఉంటుంది, ఎవరిని జగ్గారావు గారిని వాళ్ళని చంపేటప్పుడు, అంటే ఆ గవర్నర్ జనరల్ ముందు అతను చంపేటప్పుడు ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఆ హార్సిలీ హిల్స్ అవన్నీ కూడా లొకేషన్స్, ఫోటోగ్రఫీ స్వామి గారు మరి దులిపేశారనే చెప్పాలి, చాలా బాగా చేసుకొచ్చారు. అయితే రూథర్ఫర్డ్ బంధించినప్పుడు అక్కడికి వచ్చి కృష్ణ గారు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒక్కసారిగా మాట్లాడి లుక్ ఆన్ వన్స్ అని చెప్పేసి చెప్తారు, ఒక్కసారి పైకి చూడు, నువ్వు ఒక్కసారి కానీ ఇక్కడ షూట్ చేద్దామని చూసావంటే మొత్తం ఎగిరిపోతాయని చెప్పి అక్కడ అంతా ఇంగ్లీష్లో మాట్లాడి చెప్పంటారు. అంటేని చెప్పు, నా దేశం కోసం నేను రక్తం చిందించడానికి సిద్ధంగా ఉన్నాను, నీ దేశం కోసం నువ్వు రక్తం చిందించడానికి సిద్ధంగా ఉన్నావా అంటే దాంతో ఆయన ఏం మాట్లాడలేక రామరాజు నీ గురించి చాలామంది వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పడం విన్నాం, కళ్ళారా చూసాను, నీ వీరత్వం గురించి నువ్వు వెళ్ళిపోవచ్చు అంటారు. రాజుని అంటాడు, అలా వదిలేసారండి సార్ అంటే, అది చిట్టెలకు కాదు, అది సింహం, అది దాన్ని సింహం రీతిలో బంధించాలి తప్ప ఇలా చిట్టెలుకలను అడ్డుపెట్టుకు బంధించకూడదు. వాడంతా వాడి దారిలోకి వస్తాడు, ముందర చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తగ్గించండి, వాళ్ళకి విసుకొచ్చేలా చేయండి, ఎక్కువగా దాడులు చేయండి అని చెప్పేసి చెప్పడంతో వారి మీద విపరీతమైన దాడులు జరుగుతుండడం, ఇంకా అవి రోజుకి ఎక్కువైపోతుంటాయి. కృష్ణ గారు ఎప్పటికప్పుడు ఎదిరించి అవన్నీ కూడా చేస్తున్నప్పటికీ చిన్నపిల్లల్ని హింసించడం, వాళ్ళ దగ్గర అన్నీ తీసేసుకోవడం, ఆడవాళ్ళని పాడు చేద్దామని చూడటం, ఇవన్నీ కొంచెం బాగా బీభత్సంగా జరుగుతాయి అన్నమాట. జరగడంతో తల్లి కూడా వస్తుంది, తల్లి కూడా ఇతని దగ్గర చేరుతుంది. చేరినప్పటికీ కూడా అందరూ అంటారు మాట, చివరిలో కృష్ణ గారు లొంగిపోవాలని అనుకుంటారు. అంటే అందరూ అంటారు, అమ్మా దేవుడిని వెళ్ళొద్దని చెప్పు, మేమన్నా వెళ్ళి మా ప్రాణాలు అడ్డు పెడతామంటే కృష్ణ అంటాడు, బతికేదే మీకోసం, బతికేదే ఈ జాతి భవిష్యత్తు కోసం, అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళి నేనేమైపోతానని ఆలోచించుకుని, ఎందుకంటే చాలామంది విప్లవ వీరులాగే నా జీవితం కూడాను ఈ దేశానికి అంకితం అని చెప్పేసి అక్కడ వెళ్ళడంతో అక్కడ రూథర్ఫర్డ్ చాలాసేపు ఆయన, అంటే జగ్గయ్య గారి క్యారెక్టర్ని ఎలా చూపించంటే రూథర్ఫర్డ్ చాలాసేపు సీతారామరాజు గారికి నచ్చ చెప్పడం చూశాడని చెప్పేసి చెప్తారు. అంటే ఇది జరిగిందని కూడా చెప్తారు, ఎందుకంటే రూథర్ఫర్డ్ స్వతహాగా సీతారామరాజు గారి శక్తియుక్తులు తెలియడం వలన అంత శక్తివంతుని పోగొట్టుకోవడం ఇష్టం లేక ఉద్యోగానికి కూడా ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయని అవన్నీ కూడా ఆయన గుర్తు చేస్తారు. రామరాజు నువ్వు చాలా గొప్పవాడివి, చదువుకున్నవాడివి, ఎంతో గొప్ప ఉద్యమాన్ని నడపగలిగావు, ఎంతో గొప్ప విషయాలను తెలుసుకోగలిగావు, సామాన్యులు కూడా గొప్పవాడిని చేసావు, కానీ ఎందుకు మా మీద ఇలా తిరగబడతావు, మా ప్రభుత్వం మాది కదా, మరి మేము చెయ్యాలి కదా అంటే, ఏ ప్రభుత్వం ఇది, నా దేశంలోకి వచ్చి నా దేశాన్ని ఆక్రమించుకున్న ప్రభుత్వం ఇది, వద్దు రూథర్ఫర్డ్, నా జీవితం మొత్తం నేను చూశాను, నా పిల్లలందరూ కూడా కకావికలు అయిపోయి ఉన్నారు, ఒంటి మీద గుడ్డ లేక తినడానికి కూళ్ళు లేక నీ బానిస ప్రభుత్వంలో నానా బాధలు పడుతున్నారు, వద్దంటేనే సీతారామరాజు నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు, నేను చంపేయాలనుకుంటే 5 నిమిషాలు అంటే నువ్వు చంపాలనుకున్నా చంపేసినా కూడా నాకు బాధ లేదు, కానీ నేను మటుకు లొంగనని చెప్తారు. పాప ఆయన కళ్ళనీళ్ళు దించే పరిస్థితికి వస్తారు మనకి. అంటే ఆ విధంగా చూపించారు. ఆయన చాలా వరకు వ్యక్తిగతంగా నిజంగానే రూథర్ఫర్డ్ గారు సీతారామరాజు గారు చంపకూడదని అనుకున్నారట చాలాసేపు. అంటే అంతలాగా ఆయన్ని ఇష్టపడిపోయారు, ఆ క్యారెక్టర్ కూడా అంత బలమైందనమాట ఆయనది. కానీ ఆయన ఏం చేస్తారంటే ఒప్పుకోపోవడంతో చివరిలో గుడాలు ఉంటారు, ఎవరు రాజనాల్ గారి క్యారెక్టర్, మంచివాడు కాదు అతను, గుడాలు అతన్ని కాల్చడం జరుగుతుంది. కాలుస్తున్న ముందే డైలాగులు ఉంటాయి, సీతారామరాజు అంటే ఒక సమూహ శక్తి, సంగ్రామం వేరి, ఒక్క సీతారామరాజు చనిపోతే వందలాది సీతారామరాజులు ఆ రక్త జ్వాలల నుంచి పుడతారు, ఈ ప్రతి రక్తం బొట్టు కూడా ఒక్కొక్క విప్లవ వీరుడే మీ బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కూలదొస్తుందని కృష్ణ గారి క్లైమాక్స్లో చెప్పే డైలాగ్స్ అయితే మటుకి అనన్య సామాన్యం అని చెప్పచ్చు. పక్కన జగ్గయ్య గారి డైలాగ్ డెలివరీ కానీ కృష్ణ గారు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా క్యారెక్టర్ని పండించారని చెప్పుకోవచ్చు. సినిమా ఆద్యంతం కూడా కృష్ణ గారు చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి, దేశానికి సంబంధించి, భవిష్యత్తుకి సంబంధించి, బానిసత్వానికి సంబంధించి, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన బాధల గురించి కానీ, అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా అదే ఎలా గౌరవించేవారు వీళ్ళందరినీ. చాలామంది అంటారు గాంధీ గారిని బ్రిటిష్ వాళ్ళు గౌరవించేవారు, మిగతా వాళ్ళు అలాగని కాదు, టాలెంటెడ్ని గౌరవించేవారు. ఆ టాలెంట్ ఇప్పుడు రూథర్ఫర్డ్ అంతసేపు ఆలోచించాడంటే కాల్చడానికి అల్లూరి సీతారామరాజు అతనిలో ఉండే టాలెంట్ అనమాట. ఆ విధంగా టాలెంట్ ఉంటే ఎవరైనా గౌరవిస్తారనడానికి
సినిమాకి వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. అంటే వాళ్ళలో ఉండే శక్తియుక్తులు మాత్రమే కాదు, మానవత్వం, శక్తి, బలం, 10 మందిని సమీకరించగలిగే ధైర్యం, దేన్నైనా యుద్ధం చేయగలిగే నైపుణ్యం వాళ్ళందరి దగ్గర భగవంతుడు వారికి చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉండే మనస్తత్వాలకు ఇచ్చాడని చెప్పచ్చు. ఆ విషయంలో ఆయన అల్లూరి సీతారామరాజు గారు అనే వ్యక్తి కదా, ఆయన ఒక సమూహ శక్తి నిజంగాను. ఎక్కడో మన్యంలో ఉండే ఎంతోమంది గిరిజన గ్రామాలని ఏకం చేస్తూ ఆయన సాగించిన ఒక విప్లవం దక్షిణాది పదాన స్వాతంత్ర సమరాన్ని అత్యంత అద్భుతంగా నిలబెట్టిందని చెప్పచ్చు. చాలామంది గొప్పవాళ్ళు పోరాడారు, కానీ అల్లూరి సీతారామరాజు గారిని విప్లవభేరి దాదాపుగా సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్ వీళ్ళందరితో పోల్చొచ్చు అనమాట. ఆయన లిమిటెడ్ టైంలో పోరాడినా అద్భుతంగా పోరాడారని చెప్పుకోవచ్చు. ఆ విధంగా కృష్ణ గారు ఈ క్యారెక్టర్కి 100కి 200% న్యాయం చేశారు. ఆయన 100వ సినిమాకి 100% న్యాయం చేశారు. ఈ సినిమా కలర్ స్కోప్లో నిర్మించబడింది. అప్పట్లో పాకీజా అనే సినిమాకి హిందీలో వాడడానికి తీసుకొచ్చిన స్కోప్ పిక్చర్కి సంబంధించిన కలర్ ప్రింట్లని కృష్ణ గారు వారితో మాట్లాడి పాకీజా నిర్మాతలతో మాట్లాడి హిందీ సినిమా అనమాట పాకీజా అంటే. ఆ సినిమా నిర్మాతను అడిగి తెచ్చుకుని ఈ సినిమాకి వాడారు. ఫస్ట్ స్కోప్ పిక్చర్ ఇది, మనకి తెలుగులో కలర్ స్కోప్ పిక్చర్ అనమాట. 74లోనే మనకి కలర్ స్కోప్ వచ్చింది ఫస్ట్ టైం. అదిగా కృష్ణ గారు దాంట్లో కూడా రికార్డు అవార్డులు అనుకున్నాం కదా. 1974 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు, తెలుగు వీరలేవరా పాటకి ఉత్తమ సినీ గీత రచయితగా పురస్కారం, ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవాలను అప్పట్లో చేసేవారు, ఏషియన్ కంట్రీస్ మొత్తం కలిపి. ఆ విధంగా కూడా ప్రదర్శించబడి అక్కడ కూడా బహుమతి అందుకుంది. ఆ విధంగా చూసుకుంటే సినిమా అంతా కూడా అద్భుతం చేశారని చెప్పుకోవచ్చు. కృష్ణ గారు చాలా కష్టపడ్డారు. ఆయన మళ్ళీ డైరెక్షన్ చేసుకుని ఆయన అవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం, కానీ అవన్నీ కూడా సాధించారు. మరొక్కసారి కృష్ణ గారి విశేష తెలియజేస్తూ థ్యాంక్